100కి 200% కూడా 500 నివేదికల ద్వారాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపం అయితే గత పాలకులైన 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలోనే జరిగిందని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాను. బాబు గారు వచ్చిన అనతి కాలంలోనే లడ్డూలో మార్పు కానివ్వండి, నెయ్యి అన్నది సువాసనలు వెదజల్లి నెయ్యితోటి లడ్డు మహాప్రసాదం కానివ్వండి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లీనింగ్ కానివ్వండి, అలాగే దర్శనానికి వెసులుబాటు కానివ్వండి, స్వామివారి దగ్గర అందరూ కూడా సమాన దర్శన భాగ్యం, సమానత్వ దర్శన భాగ్యం, విఐపీలకి అయితే ఒకలాగా, డబ్బు లేని వారికి ఒకలాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన దర్శన భాగ్యం కలిగించిన ఘనత కూటమి ప్రభుత్వంలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ తాలూకా రాజకీయ ఉనికి మనుగడ కోసం అభివృద్ధిని చూడలేక వారి తాలూకా ఏదైతే వాళ్ళ అసమర్థత ఉందో ఆ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నిజంగా మనం చేస్తున్న అభివృద్ధిని ఒప్పుకునే అంత గొప్ప మనసు ఉండాలని అంటే అది రాజకీయ నాయకుడి తాలూకా సులక్షణం. అటువంటి సుగుణం అన్నది గత పాలకులైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకులకి కూడా లేదు. ఎందుకంటే గత వైసీపీ పాలన ప్రభుత్వంలో వాళ్ళ తాలూకా నాయకుల మాట తీరు కూడా మన అందరం కూడా ఉన్నాం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతూ, సింగిల్ వర్డ్, వన్ వర్డ్ అంటే ఏకవచనంతో ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతూ ఎలా చేశారన్నది మీ అందరికీ కూడా తెలుసు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆ 5 సంవత్సరాలు ఆ భాష, ఆ అన్పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ని వినలేకే 175 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి చరమగీతం పలకాలని 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే కేవలం 11 స్థానాలే వాళ్ళకి రావడం జరిగిందని అంటే వాళ్ళ అసమర్థత పాలనకి కొలమానం 11 సీట్లు. ఏ రాజకీయ పార్టీకి కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాలు రావడం అన్నది జరగలేదు. రాజకీయాల్లో ప్రజాప్రతినిధికి ఉండవలసిన మినిమం విలువలు కానివ్వండి, విశ్వసనీయత కానివ్వండి ఏవి, ఎందుకంటే మాట్లాడుతుంటే చెప్తాడు విలువలు, విశ్వసనీయత, పైన దేవుడు ఉన్నాడు అనేది. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు అని నువ్వు నమ్మినవాడు అయితే దేవుడి తాలూకా ప్రసాదంలో అంత కల్తీ జరుగుతున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకుపోయి ఉన్నావా జగన్ రెడ్డి అని మీకు మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను.